2029 ఎన్నికల వరకు వైఎస్ఆర్సీపీకి ప్రతిదీ అవకాశమే. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన పోరాడాలి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఎండగట్టాలి. వైఎస్ఆర్సీపీకి ప్రజల నుంచి మద్దతును పొందాలి. ఆ విధంగా వ్యవహరిస్తే గానీ 2029 ఎన్నికల్లో గట్టెక్కడం ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్న జరిగినటువంటి కర్నూలు యాక్సిడెంట్ కావచ్చు, లేదంటే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి ఘటన కావచ్చు, తుఫాను సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు కావచ్చు, నష్టపరిహారం అందించడంలో విఫలమైనటువంటి అంశం కావచ్చు, ఇలా ఎక్కడ ప్రభుత్వం వైఫల్యం ఉందో అక్కడ ప్రజలకు ఆ వైఫల్యాన్ని వివరించాలి. ఆ వైఫల్యం వెనుక ఉన్నటువంటి కారణాలను విశ్లేషించాలి. ప్రభుత్వానికి సూచనలు చేయాలి. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను తెలియజేయాలి. ఉదాహరణకు ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఆ తీరు కారణంగా ప్రజల ప్రాణాలు ఎలా గాల్లో దీపంగా మారుతున్నాయో ప్రజలకు వివరించాలి. ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలను ప్రజలకు తెలియజేయాలి. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. అదేవిధంగా కాశీబుగ్గ ఘటనను ఒకసారి పరిశీలించినప్పుడు అక్కడ ఆలయ నిర్వాహకులు ప్రభుత్వానికి లేదా పోలీసులకు సమాచారం అందించకపోయినప్పటికీ అంతమంది గుమిగూడుతున్నప్పుడు ఒక ప్రదేశంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు, ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం లేకుండా ఎలా ఉంటుంది? ఆ సమాచారంతో ఆలయ నిర్వాహకులు సమాచారం ఇవ్వకపోయినప్పటికీ పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ కంట్రోల్ చేయవచ్చు, కట్టడి చేయవచ్చు జనసమ్మర్దాన్ని. కానీ అక్కడ ఆ శాఖలన్నీ కూడా పూర్తిగా విఫలమయ్యాయి. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయవచ్చు, బాధితులను పరామర్శించవచ్చు, బాధితులకు వెళ్ళి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే విధంగా, మరింత మెరుగ్గా వారికి నష్టపరిహారం అందే విధంగా, సహాయక చర్యలు అందే విధంగా వైఎస్ఆర్సీపీ ఒత్తిడి తీసుకురావచ్చు. అదేవిధంగా తుఫాను ప్రభావిత ప్రాంతాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ప్రజలకు మేలు జరగడానికి? బీమా ఏ విధంగా ఇచ్చారు పంటలు నష్టపోతే రైతులు? అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఇస్తోంది? ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది? అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి? ఇప్పుడు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి? సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలు ఏ విధంగా ఇప్పుడు తుఫాను సందర్భంగా లబ్ధి పొందారు? సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలు ఏ విధంగా సహాయక చర్యలు పొందగలిగారు? ఇలా ఏ అవకాశం ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ ఆ అవకాశాన్ని ప్రజలకు వివరించాలి. తమ హయాంలో జరిగినటువంటి మంచిని ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి చెడును ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు మంచి చేయగలుగుతుందో ప్రభుత్వానికి సూచించాలి. ప్రజలకు కూడా ఆ అంశాన్ని స్పష్టపరచాలి. అప్పుడు మాత్రమే వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది, ఒక భరోసా కలుగుతుంది, ఒక బాధ్యతాయుత పార్టీగా ప్రజలు వైఎస్ఆర్సీపీని గుర్తిస్తారు. ఇలా 2029 ఎన్నికల వరకు వైఎస్ఆర్సీపీ ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చాలి. ప్రజల వైపు నిలబడాలి. ప్రజల గొంతుకగా మారాలి. ప్రజల కష్టాల్లో అండగా నిలవాలి. అప్పుడు మాత్రమే ప్రజలు వైఎస్ఆర్సీపీని విశ్వసించగలుగుతారు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా కదలాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డు కావచ్చు, పొగాకు పొదిలి రైతుల పరామర్శ కావచ్చు, అదేవిధంగా బంగారుపాలెం మామిడి రైతుల పరామర్శ కావచ్చు, ఇలా వ్యూహాత్మకంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను రైతుల వద్దకు వెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం స్పందించే విధంగా, ప్రభుత్వంలో చలనం వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవహారాన్ని మొత్తం నడిపారు. ఇప్పుడు కూడా అదే విధంగా రాష్ట్రంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా అక్కడికి వెళ్ళకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల ద్వారా అక్కడ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. అక్కడ ప్రభుత్వం ఎందుకు విఫలమైంది, ఏం చేసి ఉంటే ఇంకా మెరుగ్గా ఉండేది, ఆ ప్రమాదం జరగకుండా ఎలా ఆపి ఉండవచ్చు, ఇలా ప్రభుత్వానికి సంబంధించి వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వానికి కూడా సూచించాలి ఏ విధంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి, ఏ విధంగా ఈ ఘటన జరిగినప్పుడు వ్యవహరించాలి, వైఎస్ఆర్సీపీ మెరుగ్గా ఎలా వ్యవహరించగలిగింది గతంలో, ఇలా అనేక అంశాలపైన వైఎస్ఆర్సీపీ కనుక ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే మెరుగ్గా ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ వాయిస్ వెళ్తుంది. బలంగా ప్రజల వద్దకు వైఎస్ఆర్సీపీ వాయిస్ వెళ్తుంది. అప్పుడు మాత్రమే ప్రజలతో ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్సీపీ ప్రజల వద్దకు వెళ్తుంది. ప్రజలకు కూడా వైఎస్ఆర్సీపీపై ఒక నమ్మకం కలుగుతుంది. ఈ నమ్మకం మరింత బలపడాలంటే వైఎస్ఆర్సీపీ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఎందుకంటే 2029 వరకు ప్రతి పరీక్ష కూడా వైఎస్ఆర్సీపీకి అగ్ని పరీక్షే. ప్రతి పరీక్షను వైఎస్ఆర్సీపీ గెలవాల్సిందే, విజయం సాధించాల్సిందే. ఈ రోజు గెలిచాం రేపు సైలెంట్ గా ఉంటామంటే కుదరదు. ప్రతి పరీక్ష వైఎస్ఆర్సీపీకి కొత్తదే, ప్రతిరోజు కొత్తదే. కాబట్టి ఆ ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తే గనుక ప్రజలతో మంచి అటాచ్మెంట్ ఏర్పడుతుంది. వచ్చే ఎన్నికల నాటికి అది గెలుపునకు కృషి చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.